తెలంగాణలో కొత్తగా వాహనాల కొనుగోలు చేసే వారిపై రోడ్డు సేఫ్టీ సెస్ పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది పేద మధ్యతరగతి ప్రజలను దగా చేయడమేనని ఆయన మండిపడ్డారు. రహదారి ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి ఆ భారాన్ని ప్రజలపైకి నెట్టడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు. హైడ్రా వంటి తప్పుడు విధానాలతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి ఇప్పుడు ఆ లోటును పూడ్చుకోవడానికే ఇలాంటి పనులు వేస్తున్నారని ఆరోపించారు. పూట దగా చేసే దురాలోచనతో ముందుకొచ్చింది. కొత్త వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గిందనే ఆనందాన్ని అది అమల్లోకి రాకముందే ఆవిరి చేసింది. తెలంగాణలో ఇక నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సెస్సును తప్పనిసరిగా చెల్లించాల్సిందే. రోడ్డు భద్రతా సెస్సు పేరిట రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజల్ని జలగల్లా పట్టిపీడించేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ క్రమంలో రోడ్డు భద్రతా సెస్సుతో ఏటా 270 కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు సర్కారు సిద్ధమైంది. తేలికపాటి వాహనాలు కొనుగోలు చేసేవారి నుంచి 5,000 రూపాయలు, ఇతర భారీ వాహనాలు కొనుగోలు చేసేవారి నుంచి 10,000 రూపాయల దాకా వసూలు చేయనున్నారు. ఏటా సగటున 9 లక్షలకు పైగా వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. అత్యధికంగా ద్విచక్ర వాహనాలే 6 లక్షల వరకు ఉంటున్నాయి. ఆ తర్వాత 1.5 లక్షల వరకు కార్లు, ఇతర వాహనాలు ఉంటున్నాయి. మన దగ్గర రిజిస్టర్ అయ్యే కొత్త వాహనాల సంఖ్యను బట్టి ఈ మొత్తం విలువ 270 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కొట్టి ఇప్పుడు ఆ లోటు పూడ్చలేక సామాన్య ప్రజలపై విరుచుకుపడతారా అని మండిపడ్డారు. రోడ్ సేఫ్టీ సెస్ పేరిట ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా 2 నుంచి 10,000 వరకు అదనపు భారం వేయడం సరికాదన్నారు. ఇది పేద మధ్యతరగతి ప్రజానీకాన్ని దగా చేయడమేనని ఫైర్ అయ్యారు.